వైసీపీకి ప్రస్తుతం ఎదురుగాలి వీస్తోంది. జగన్ ఫ్యాన్స్ వరుసపెట్టి సైకిల్ ఎక్కుతున్నారు. ఏకంగా ఆ పార్టీకి కంచుకోటగా ఉన్న కర్నూలుకే బీటలు పడుతున్నాయి. వైసీపీని వీడి ఇవాళ టీడీపీలో చేరనున్నారు ఎస్వీ మోహన్ రెడ్డి. త్వరలోనే మరో నలుగురు కూడా క్యూలో ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీకి షాకుల మీద షాకులు ఇస్తున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. ఇప్పటికే 16 మంది సభ్యులు అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇవాళ సీఎం చంద్రబాబు కర్నూలు పర్యటనకు వస్తుండటంతో ఆయన సమక్షంలోనే టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. వచ్చే ఎన్నికల్లో భూమా అఖిలప్రియపై చిన్నాన్న ఎస్వీ నాగిరెడ్డిని పోటీ పెట్టాలని వైసీపీ ఒత్తిడి చేసిందని చెప్పారు ఎస్వీ. నియోజకవర్గ అభివృద్ధి అధికార పార్టీతోనే సాధ్యమని అన్నారు. కర్నూలు అభివృద్ధిని ఆకాంక్షించి ఈరోజు పార్టీల కంటే నాకు ఓటేసి గెలిపించినటువంటి కర్నూలు ప్రజల అభివృద్ధి ముఖ్యం అనుకొని ఆలోచించడం జరిగింది. ఈ పరిస్థితులలో డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలను తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అట్లా అందరూ ఎమ్మెల్యేలు డబ్బులు కమ్మడిపోయే పరిస్థితి అంటే ఆ రోజు నేను ఎమ్మెల్సీగా రాజీనామా చేసి వాళ్ళ పార్టీలో పోయినప్పుడు నాకు ఎంత డబ్బులు ఇచ్చినారో చెప్తే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత ఇస్తున్నారో చెప్పచ్చు. అంతేగాని అందరూ డబ్బుల కోసం పోతారనడం అవాస్తవం. కర్నూలు జిల్లాలో 2014లో వైసీపీ 14 స్థానాల్లో 11 అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుంది. టీడీపీ 3 స్థానాలు దక్కడంతో జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారు చంద్రబాబు. ఇందులో భాగంగానే ముందు భూమా కుటుంబాన్ని కదిలించారు. దీంతో టీడీపీలోకి వలసలు మొదలయ్యాయి. ఇంకా పార్టీ మారే జాబితాలో కర్నూలు జిల్లాకు చెందిన మరో 3 ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ దీక్షపై కనీస సమాచారం కూడా ఇవ్వలేదని తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు ఎమ్మెల్యేలు. ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రకటన, ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్న ప్రతిపక్ష నేతకు తాజా పరిణామాలు మింగుడు పడటం లేదు. జిల్లాలో పార్టీని నడిపేందుకు ఈ నెల 16, 17, 18 తేదీల్లో దీక్షను చేపట్టారు జగన్. పాలమూరు ప్రాజెక్టుతో సీమాంధ్రలోనూ పలు జిల్లాలు ఎడారిగా మారతాయని జగన్ ప్రజలకు తెలియాలనుకుంటున్నారు. దీక్షతోనే ఎమ్మెల్యేల జంపింగ్లపై అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నారు ఆయన. కానీ ఆయన కర్నూలు జిల్లాకు రాకముందే ఎమ్మెల్యేలు గోడను దూకుతున్నారు.